హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో సండే వచ్చిందంటే రూమ్లో బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి మేమైతే బయటికెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ప్రతి సండే మా రూమ్మేట్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటారు. సో నాకైతే ఎక్కువ అంత బయట తిరిగే ఫ్రెండ్స్ అయితే ఎక్కువ లేరు. సో నేను రూమ్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. బోర్ కొట్టేది, మూడీగా అనిపించేది. నాకైతే సండే వచ్చిందంటే అబ్బా ఎవ్వరు ఉండరు, ఒక్కదాన్నే ఉండాలని ఫీల్ ఉండేది. కానీ మొన్న సండే మాత్రం మా పక్కన అక్క వాళ్ళు ఉంటారు. సో అక్క వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి అయితే పార్క్కి వెళ్దాము, ఒక్కదాన్నే ఉన్నావు కదా అని చెప్పేసి అంటే మేమందరం కలిసి అయితే పార్క్కి వెళ్ళాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఫుల్ చిల్ అయినా అనమాట. భలే ఉంది పార్క్ అయితే. ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక పార్క్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళగానే మాకైతే టికెట్స్ తీసుకున్నాము. మొత్తం 5 మెంబర్స్ అలా వెళ్ళామన్నమాట. సో అలా టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళి చూస్తే ఎంతమంది జనం వచ్చారంటే, పార్క్లో ఇంతమంది ఉంటారా అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళి చూస్తే చాలామంది ఉన్నారు. సో ఇంతమందిలో బాగానే ఉంటుందా అనేసి అనుకున్నానులే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే. మొత్తం పచ్చడి చెట్లు, చల్లని గాలి ఎంత ప్రశాంతంగా ఉందంటే మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంది నాకైతే. సో ఇక్కడ బర్త్డే షూట్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట. చూడండి, బర్త్డేకి మంచిగా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి, ట్విన్స్ అనుకుంటా వాళ్ళు, బర్త్డే షూట్ చేస్తున్నారు. నాకైతే బాగా అనిపించి నేనైతే వీడియో తీశానమాట. వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి నేను దూరంగా ఉండి జూమ్ చేసి జూమ్ అవుట్ చేసుకుంటూ వీడియోస్ తీశాను. కానీ పిల్లలు మాత్రం భలే క్యూట్గా ఉన్నారు అసలు. చూడండి, బర్త్డే షూట్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఇక్కడ దగ్గరలో పార్క్ అయితే వచ్చేసేయండి. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఫుల్ రష్గా అయితే ఉన్నది. సో మేము ఇంకా మొత్తం పార్క్ అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి అయితే నేను చాలా మొత్తం తిరిగాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, అసలు ఏమేమి ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇవి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే మంచిగా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మార్నింగ్ టైంలో వచ్చి చేసుకుంటూ ఉంటారంట ఇక్కడ. సో మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. ఇక్కడ చూడండి, నడవడానికి అదంతా నీట్గా క్లీన్గా మంచి చల్లటి గాలితో ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేనమాట. నాకైతే బాగా నచ్చింది. అంటే ఎప్పుడు వెళ్ళలేదు పార్క్కి, ఫస్ట్ టైం ఇలా పార్క్ వెళ్ళడం కాబట్టి నేను ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో అందరూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఇంకా చిన్న పెద్ద లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ రష్ ఉంది, ఎందుకంటే మొత్తం ఇక్కడ చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకునే ప్లేస్ అనమాట. సో వాళ్ళు చూశారు కదా, చిన్నపిల్లలు ఎంత చక్కగా స్కేటింగ్ అయితే చేస్తున్నారో, నాకు బాగా అనిపించింది అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. ఇంకా నేర్చుకోవాలనుకుంటే మనం కూడా ట్రై చేయొచ్చు, కానీ ఓన్లీ ఇది చిన్నపిల్లలకి అనమాట. సో ఓన్లీ చిన్నపిల్లలకే ఎలా ఉంది అని చెప్తే నేను ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఇటు సైడ్ ఎక్సర్సైజ్ చేసేవైతే ఉన్నాయన్నమాట కొన్ని మిషన్స్. ఇక్కడికి వచ్చి ఇది ట్రై చేశాను, కానీ నాతోనైతే అస్సలు అవ్వలేదు. అస్సలు ఎంత ట్రై చేసినా కూడా అదైతే లేవట్లేదు. సర్లే అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాను. ఇది కూడా చూస్తుంటే చేయడానికి బాగానే ఉందిలే, కానీ ఎక్కడ కింద పడిపోతానని చెప్పేసి నాకైతే చాలా భయం వేసింది. కొంచెం స్లో చేయక్క అని అంటే అక్క చేశారు స్లోగా. సర్లే అని చెప్పేసి కొంచెం సేపు దీన్ని ఇంకా చాలా చాలా తిరిగాను నేను. కొన్ని వీడియోస్ తీసుకున్నాను, ఇంకా అన్నీ తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే అందరూ వీడియోస్ తీస్తుంటే అందరూ మమ్మల్ని చూస్తుంటే ఇంకొంచెం మంచిగా అనిపించలేదనమాట. సో ఇంకా మీకైతే చూపిద్దామని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా చేయడం వల్ల అయితే మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు, భలే అనిపించింది. కానీ ప్రతి సండే ఇలా బయటికి వెళ్ళేది ఉంటే ఎంత బాగుంటుందో కదా. అసలు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ అదృష్టం లేదు, రాసిపెట్టలేదేమో ఇట్లా బయటకు వెళ్ళి తిరగడం. సో ఎవరో ఎందుకు తీసుకెళ్ళాలి, మనం కూడా వెళ్ళొచ్చు కదా, మనం సెల్ఫ్గా తిరగొచ్చు కదా అనిపిస్తుందిలే. కానీ తిరగలేం, ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకి కూడా. సో ఇంకా మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో వెళ్తారు. ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోతా ఎప్పుడు, ప్రతి సండే నేను రూమ్లో ఒక్కదాన్నే మూడీగా ఉండాలి. ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పేసి నేను వీడియో ఎడిట్ చేసుకోవడం, ఇంకా ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటా. ఎప్పుడెప్పుడు అయిపోతుందా సండే, ఎప్పుడు వీళ్ళు రూమ్కి వస్తారా అని నేను వెయిట్ చేసేదాన్ని. ఇంకా పార్క్లో ఒక దగ్గర ఉండకుండా మంచిగా మొత్తం తిరిగేసి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ కూడా
చిన్నపిల్లలు మొత్తం ఎక్కడ చూసినా ఆ పార్క్‌లో చిన్నపిల్లల ఫోటో షూటే జరుగుతుంది. చూడండి పిల్లలు ఎంత చిల్ అవుతున్నారో. సో, మొత్తం తిరిగేసరికి మాకు ఆకలైంది. అక్క అక్కడి నుంచి వచ్చేటప్పుడు గుగ్గిలు చేసుకొని వచ్చారనమాట. మా పక్కన ఉంటారు అక్క వాళ్ళు. చాలా క్లోజ్‌గా ఉంటారు మాతోనైతే. చూడండి ప్లేట్లంట అవి. ఆ పేపర్స్‌తో ఎంత క్రియేటివ్‌గా రెడీ చేశారంటే, తయారు చేశారంటే హారిక భలే చేసిందసలు. చూసారు కదా! వీటిలో ఇవైతే ప్లేట్స్ అనమాట ఇప్పుడు మనం తినడానికి. బయటికెళ్ళినప్పుడు ప్లేట్స్ క్యారీ చేయలేం కాబట్టి ఇలా పేపర్స్‌తోనైతే క్రియేటివ్‌గా తయారు చేశారు వీళ్ళైతే. నాకైతే భలే అనిపించింది. సో, వీటిలో అయితే మేము మంచిగా గుగ్గిలేసుకొని తిన్నాము. అక్క భలే చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్తే ఇలా చేసుకొనైతే వెళ్ళండి. అక్కడ ప్రశాంతంగా కూర్చొని తింటుంటే చాలా బావుంటది. మైండ్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎప్పుడన్నా ఇలా ఫ్యామిలీతో వెళ్ళకపోయినా ఫ్రెండ్స్‌తో అయినా వెళ్తే కూడా బావుంటది. ఇంకా మేము అవి తినుకుంటూ కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకొని, మాట్లాడుకొని సరదాగా అక్కడ గడిపేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. చీకటయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఆ ప్లేస్‌లో ఎక్కడ ప్లేస్ మంచిగుంటే అక్కడ మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. మేమైతే చాలా చిల్ అయిపోయామనమాట. అక్క కూడా భలే మాతో కలిసిపోయారు. అంటే కొంతమంది బయటికి రావడానికి ఇష్టపడరు కదా! కానీ అక్క మాత్రం మాతో కలిసిపోతారనమాట. మా కోసం ఇంత దూరం వచ్చారు. ఇంకా మా కోసం అవి చేసుకొనొచ్చారు. మాకైతే మంచిగా అనిపించింది. సో, మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా 7 కలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము అంతా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.